ఇలా నానబెట్టుకున్న మినపప్పుని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. రైస్ మినపప్పుని గ్రైండ్ చేసుకోవాలి. పిండి ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు అట్లు పోసుకోవాలి. పెనాన్ని వేడి చేసుకొని దాని మీద కొంచెం ఆయిల్ పోసుకొని దోశలు పోసుకోవాలి. కొంచెం ఆయిల్ ఇలా అప్లై చేస్తూ ఉండాలి. తిరగదిప్పుకోవాలి. కాల్చుకోవాలి. ఇటు కూడా 2 సైడ్స్ కాల్చుకోవాలి. దోశని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దోశ పోసుకోవాలి. ఇలా దోశ పోసుకోవాలి. దీని మీద ఆయిల్ పోసుకోవాలి. లైట్గా కొంచెం ఇలా ఆయిల్ పోసుకోవాలి. తిరగదిప్పుకోవాలి. కాల్చుకోవాలి. చట్నీకి పల్లీలు ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా వేయించుకోవాలి. పచ్చడికి ఇలా పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. చట్నీలో వేరుశనగపప్పు వేయించుకొని, పచ్చిమిరపకాయలు వేయించుకొని, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని, కొబ్బరి వేసుకొని, ఎండు కొబ్బరి, కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ తీసుకొని తాలింపు వేసుకోవాలి. పచ్చడి ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. తాలింపు గింజలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇలా తాలింపు కలుపుకోవాలి. ఈరోజు నేను తయారు చేసిన మినపట్లు, దీనిలోనికి పల్లీల చట్నీ తయారు చేశాను. ఈ పల్లీల చట్నీ దోశలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్గా చేసుకొని తింటే చాలా బాగుంటాయి దోశలు. పల్లీల చట్నీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.